కదులుతుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే ఫస్ట్ ప్రోమో గురించి అట్లనే సాటర్డే అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. సాటర్డే అప్డేట్స్ చాలా ఉన్నాయి, అందరికి వీడియోస్ ప్లే చేశాడు. అట్లే అందరికి ఒక్కొక్కరికి 2 weeks నామినేషన్, ఒకరికి ఏదో రెడ్ స్టార్, బ్లాక్ స్టార్, గోల్డెన్ స్టార్ ఆ ఇష్యూ, అట్లనే పోపు లొల్లి, పోపు వీడియో కూడా ప్లే చేశారు. అలాగే మాస్క్ మ్యాన్ కి కూడా బీన్ బ్యాగ్ లో కూర్చొని మరీ కోటింగ్ ఇచ్చాడట నాకు సార్, ఎందుకంటే నువ్వు బీన్ బ్యాగ్ లో కూర్చొని చేసే పని తప్ప ఇంకేం చేయట్లేదు అని. అట్లే సంజన గారి విషయం వచ్చేసి భరణి గారు అన్నాడంటే సిగ్గు లేదా అన్నాడంట. ఆ విషయం ఏంటంటే ఎగ్ టాపిక్ లో అన్నాడని టాకు. సో నేను అక్కడ ఒక థమ్స్అప్ బిర్యానీ యాడ్ వచ్చింది కదా, దానికోసం చేసిన యాడ్ లో ఈమె నేను బిర్యానీ తిన్ను అని అంటది అనమాట. ఎందుకు అంటే నన్ను గుడ్డు విషయంలో భరణి నన్ను సిగ్గు లేదా అంటే గలీజ్ వర్డ్ అని ఏడ్చుకుంటూ షేమ్లెస్ అనే వర్డ్ నాకు వాడాడు, అది నాకు నచ్చట్లేదు అని ఏడుస్తా ఉంది అనమాట ఆ ప్రోమోలో. అయితే భరణి గారు అన్నారని ఒక, ఎందుకంటే మనకు లైవ్ లో మొత్తం చూపించారు కదా, కొన్ని కట్ చేస్తారు కాబట్టి, సో ఖచ్చితంగా అనుంటే మాత్రం అది రాంగ్ వేలో పోట్రాయ్ అవుతుంది అంటారు. కానీ ఇక్కడ సంజన గారు చేసే పనులు కూడా చక్కగా లేవు కదా, అక్కడ వస్తే వస్తుండొచ్చు. కానీ నార్మల్గా అలాంటి వర్డ్ అంటే సిగ్గులేదా అనే వర్డ్ అంటే బట్ అంటే మొత్తం క్యారెక్టర్ని అన్నట్టుగా వస్తుంది కదా ఆ వర్డ్. సో ఆ వేలో ఏమన్నా తప్పు పట్టచ్చేమో, చూడాలి అది ఏ యాంగిల్లో ఎలా అన్నాడో. కానీ భరణి గారు అయితే ఇప్పుడు సంజన గారిని తిట్టాడు కదా, మరి సంజన గారి కోసం అదేంటి గోల్డ్ చైన్ అవన్నీ సాక్రిఫైస్ చేశాడు కదా, పెట్టేమనగానే పెట్టాడు. ఆ రోజేమో అంత సీన్ క్రియేట్ చేస్తూ వచ్చాడు భరణి గారు. మరి ఈ రోజు ఎందుకు సంజన గారి విషయంలో ఇద్దరు తిట్టి ఆమె కోసమే ఆమె ఇంట్లో ఉండాలని చెప్పేసి ఆ గోల్డ్ చైన్ అనేది లోపల పెట్టేశాడు కదా, మరి అదెంత వరకు కరెక్ట్? అంటే ఫేక్ అన్నట్టే కదా. ఫస్ట్ నుంచి తెలుసు తనుజ అయినా భరణి గారైనా సగం ఫేక్ సగం రియల్గా ఉన్నారనిపిస్తుంది. ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నాను, ఆ వీడియోస్ ఫాలో అవుతే మీకు అర్థమవుతుంది. తర్వాత సాటర్డే ఎపిసోడ్ అప్డేట్స్ వచ్చేసి సంజన గారి పోపులొల్లిది చేశాడంట. సో ఫస్ట్ ఏమో ఇమాన్యుయల్ లేపి ఎవరి తప్పు అంటే ఫస్ట్ సంజన తప్పు అంటాడట, వీడియో ప్లే చేశాక తనుజ తప్పు అంటాడట. నేను ఆ రోజే చెప్పిన తనుజ కొంచెం చికాక్గా ఫేస్ పెట్టి అరిచేస్తూ ఉంటుంది. సో ఆ రోజు కూడా 100% తనుజనే తప్పు అని చెప్పాను నేను, ఎందుకంటే ఇట్లా ఇసిరేస్తూ ఉంటుంది ప్యాకెట్స్ అనమాట. అక్కడ చిన్న పోపు డిమాండ్ అయినా దివ్య నిఖిత అయినా పోపుకి ఎంత టైం పడుతుంది అంటే 20 minutes టైం పడుతుందని డిమాండ్ అన్నాడంట. అక్కడ ఆడియన్స్ 2-3 minutesలో అయిపోతుంది, దానికి ఫ్రెష్ అవ్వాలి అది అవ్వాలని చెప్పేసి వీళ్ళే అక్కడ లొల్లి క్రియేట్ చేసింది డిమాండ్ దివ్య నిఖిత అనమాట ఆ రోజు చేయమని చెప్పేసి. సో అది తర్వాత గోల్డ్ స్టార్, బ్లాక్ స్టార్, సిల్వర్ స్టార్ అనేది ఒక ఆట పెట్టాడంట. గోల్డ్ అంటే బాగా ఆడిన వాళ్ళు, సిల్వర్ అంటే నార్మల్గా ఆడిన వాళ్ళు, బ్లాక్ అంటే ఏమి ఆడని వాళ్ళు. సో బ్లాక్ వచ్చేసి సంజనాకి అండ్ మాస్క్ మ్యాన్కి ఫ్లోరా గారికి వచ్చిందంట. ఫ్లోరా గారు ఆడారు కదా టాస్క్లు ఈ వీక్, మరి ఫ్లోరా గారికి ఎందుకు ఇచ్చారంటే ఎందులో ఇన్వాల్వ్మెంట్ లేదనో ఏమో మేబీ తెలియదు. సో ఫ్లోరా గారు 2 weeks నామినేట్ అంట. సంజన గారికి ఏమో జైలా లేకపోతే దొంగల బోర్డు వేయాలా అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తున్నారంట. ఇంకా మాస్క్ మ్యాన్ ఎలాగో వెళ్ళిపోతాడు. మాస్క్ మ్యాన్కి శ్రీజ కన్నా ఎక్కువ వచ్చాయి, ఆయన మాస్క్ మ్యానే ఎందుకు పంపారంటే ఆయనకి హెల్త్ బాగాలేదంట. సో ఆ హెల్త్ దృష్ట్యా పంపించారండి టాకు. అదే మన శేఖర్ భాష కాలిత్యంకి దండలేసి పంపించారు కదా, అట్లా పంపిస్తారట. సో చూడాలి, అది రేపటి ఎపిసోడ్లో వస్తుంది. సో మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అంటే ఎలిమినేషన్ ట్విస్ట్ ఇంకేమైనా ఉండబోతుందంటే కూడా అది కూడా నేను అప్డేట్ చేస్తాను. సో ఇట్లా ప్రతి గొడవ అంటే ఆ క్యాప్టెన్సీ విషయం కూడా అన్నీ ప్లే చేశారంట ప్రతి వీడియో. సో ఇంకా అందరికీ వార్నింగ్స్ వచ్చాయంట మోస్ట్లీ. ఇంకా కళ్యాణ్కి పెద్ద అప్రిషియేషన్ ఏం రాలేదు, ఇమాన్యుయల్ కూడా నార్మల్గా అప్రిషియేషన్ వచ్చిందంట. సో ఇంకా డిమాండ్ ఇంకా మళ్ళీ క్యాప్టెన్ కానివ్వకుండా చూసుకొని కళ్యాణ్కి అన్నాడంట నాగ్ సారు. సో ఫుల్ ఫైర్ ఎపిసోడ్ అంట ఈరోజైతే. సో ఇవి అండి అప్డేట్స్. నచ్చితే కష్టంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. అలాగే నా ఇన్స్టా లింక్ ఉంటుంది, స్టోరీస్ పెడుతూనే ఉంటాను, అవి కూడా నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.